The most awaited T20 World Cup is on the way. ఈసారి అబ్రాడ్లో కాదు, మన ఇండియా అండ్ శ్రీలంక జాయింట్ హోస్టింగ్తో. సో ఈసారి T20 వరల్డ్ కప్లో ఎవరైతే బాగా పర్ఫామ్ చేస్తారో వాళ్ళు ఐపీఎల్లో స్టార్స్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఇవన్నీ కూడా మన ఇండియన్ పిచ్చెస్లో కాబట్టి జరిగేది. అండ్ ఈసారి T20 వరల్డ్ కప్ నాట్ జస్ట్ T20 వరల్డ్ కప్, అది ఐపీఎల్కి 2026కి ఒక పెద్ద ట్రైలర్లో కూడా మారబోతుంది. సో హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అండ్ మనం ఒక కొత్త అప్డేట్ ఏంటంటే మన ఛానల్కి రిలేటెడ్గా నేను ఈ ఛానల్కి సంబంధించి కొన్ని చేంజెస్ తీసుకొద్దాం అనుకుంటున్నా, అంటే ఎక్స్ట్రా కాంటెంట్ యాడ్ చేద్దాం అనుకుంటున్నా. సో హోప్ యూ గ్యాస్ లవ్ ఇట్. అండ్ ఈ వీడియో కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే అర్జెంట్గా సబ్స్క్రైబ్ అయిపోండి. అండ్ ఫ్యూచర్లో చాలా ఇంట్రెస్టింగ్ కాంటెంట్ లోడింగ్గా ఉంది. అండ్ మనం ఈరోజు ఈ వీడియోలో ఇండియా యొక్క ప్లేయింగ్ 11 మ్యాచెస్, వెన్యూస్, వాటి యొక్క ఎఫెక్ట్స్ అన్ని ఎలా ఉంటాయో చాలా క్లియర్గా తెలుసుకుందాం. సో ఈ వీడియోని చివరి దాకా చూసి స్కిప్ చేయకు, అర్జెంట్గా సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం అసలు మర్చిపోవద్దు. సో ఫస్ట్ అయితే మన ఇండియా స్క్వాడ్ గురించి మాట్లాడుకుందాం. మన ఇండియన్ కెప్టెన్ వచ్చేసి స్కై సూర్యకుమార్ యాదవ్. అండ్ అతను మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్, టాప్ ఆర్డర్ లో ఆడతాడు, మిడిల్ ఆర్డర్ లో ఆడతాడు, అతనికి అడ్జస్టబుల్ గా అతను దిగుతాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అభిషేక్ శర్మ, హీఈస్ అ బ్లాస్టింగ్ ఓపెనర్, అతని గురించి చెప్పాల్సిన పనే లేదు. థర్డ్ సంజు శాంసన్, కొంచెం స్ట్రగుల్ అవుతున్నాడు, బట్ క్లిక్ అయితే మాత్రం ఒక మంచి స్కోర్ ఇచ్చే అవకాశం ఉంది. ఫోర్త్ వచ్చేసి తిలక్ వర్మ మన తెలుగువాడు. తిలక్ వర్మ చాలా బాగా ఆడతాడు, అతని వల్లే మనం మొన్న ఏషియా కప్ అనేది గెలిచాం ఫైనల్లో. అండ్ ఫిఫ్త్ వచ్చేసి పవర్ హౌస్ హార్దిక్ పాండ్యా, ద గ్రేట్ ఆల్రౌండర్ ఇన్ దిస్ జనరేషన్. హీ కెన్ బ్యాట్, బౌల్, ఫీల్డ్, హీ కెన్ డూ ఎవ్రీథింగ్ అండ్ హీ కెన్ ఫినిష్ ద మ్యాచ్ విత్ ఈజ్. అండ్ సిక్స్త్ వచ్చేసి డూబే తెలిసిందే కదా, డూబే స్పిన్ లో ఎంత బాగా ఆడతాడు అనేది మనం సపరేట్ గా చెప్పాల్సిన పని లేదు. డూబే కెన్ ప్లే ఎనీవేర్. సెవెంత్ అక్షర్ పటేల్, ఆల్రౌండర్, బ్యాట్, బాల్, ఫీల్డ్, ఎవ్రీథింగ్. హీఈస్ ఏ లోవర్ ఆర్డర్ బ్యాట్స్మెన్. And eighth, Rinku Singh, he's our finisher in this T20 World Cup. Definitely గా మంచిగా పర్ఫామ్ చేసే ఛాన్స్ ఉంది. ఎందుకంటే మొన్న ఇండియా న్యూజిలాండ్ మ్యాచెస్ లో కూడా సేమ్ యాజ్ యూజువల్ ఇదే టీమ్ తో వాళ్ళు ముందుకెళ్లారు. ఎక్సెప్ట్ తిలక్ వర్మ చాలా బాగా పర్ఫామ్ చేశారు అందరూ కూడా. అండ్ నైన్త్ వచ్చేసి బూమ్రా, హీఈస్ అవర్ మ్యాచ్ విన్నర్ అన్డౌటెడ్లీ. అండ్ 11th వచ్చేసి హర్షదీప్ సింగ్, ఓపెనింగ్ బౌలింగ్ చాలా బాగా వేస్తాడు, కానీ అప్పుడప్పుడు స్ట్రగుల్ అవుతాడు. 12th వచ్చేసి కుల్దీప్ యాదవ్, he's a good spinner for Team India. Varun Chakravarti, he's a mystery spinner, గ్యారంటీగా ఇంపాక్ట్ఫుల్ బౌలర్. అండ్ 14th వచ్చేసి వాషింగ్టన్ సుందర్ కూడా లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్, ఆఫ్ స్పిన్ చాలా ఎఫెక్టివ్ గా ఉంటాడు ప్రతి ఒక్క మ్యాచ్ లో. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇషాన్ కిషన్. ఆల్రెడీ మొన్న ఇషాన్ కిషన్ సృష్టించిన విధ్వంసం ఎట్లుందో మనం చాలా క్లియర్ గా చూసాం న్యూజిలాండ్ పైన. చాలా హార్డ్ హిట్టింగ్ బ్యాట్స్మెన్, మంచి ఫామ్ లో ఉన్నాడు. సో ఇది T20 స్క్వాడ్ మొత్తం ఇండియాకి అప్కమింగ్ T20 వరల్డ్ కప్ కి. సో మనం ఇప్పుడు ఇండియా ఆడబోయే 4 మ్యాచెస్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి ఇండియా వర్సెస్ యుఎస్ఏ. ఇది February 7th, అంటే అడ్మిన్ బర్త్డే రోజు వస్తుంది మ్యాచ్. ఇది వాంకడే, ముంబైలో అయితే ఉంది. వాంకడే పిచ్ గురించి కొంచెం ఒక స్మాల్ లైన్ లో చెప్పాలంటే చాలా మంచి బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ అండ్ డ్యూ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంటుంది. సో చేసింగ్ చేసే టీంకి అయితే చాలా మంచి అడ్వాంటేజ్. సెకండ్ వచ్చేసి ఇండియా వర్సెస్ నమీబియా, ఇది కూడా ఒక స్మాల్ అసోసియేట్ టీమ్. అండ్ ఈ మ్యాచ్ వచ్చేసి February 12th అయితే ఉంది. ఇది అరుణ్ జైట్లీ ఢిల్లీ, అది కూడా ఢిల్లీ పిచ్ కూడా అరుణ్ జైట్లీ కూడా చాలా మంచి బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్. సో ఈ ఫస్ట్ 2 మ్యాచెస్ కూడా హై స్కోరింగ్ గా మనం చూడబోతాం ఇండియా మ్యాచెస్. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ థర్డ్ మ్యాచ్, ఇది ద మోస్ట్ రైవల్రీ. మనకి అందరికీ తెలుసు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ అంటే మ్యాచ్ క్రికెట్ తెలియనోడు కూడా ఎమ్మడే టీవీ ముందు కూర్చొని చూసేస్తాడు. కానీ ఈ మ్యాచ్ వచ్చేసి ప్రేమదాస స్టేడియం, కొలంబో, ఇది శ్రీలంకలో. యాజ్ వి డిస్కస్ ఎర్లియర్, ఇది కేవలం ఇండియాలో మాత్రమే కాదు, ఇండియా అండ్ శ్రీలంక జాయింట్ హోస్టింగ్ జరుగుతుంది. పాకిస్తాన్ వాళ్ళు ఇండియాకి వచ్చి ఆడరు, ఇండియా వాళ్ళు పాకిస్తాన్ వెళ్ళరు, కాబట్టి ఇది అక్కడ జరుగుతుంది. కానీ పాకిస్తాన్ గవర్నమెంట్ ఒక అప్డేట్ అయితే ఇచ్చింది, మేము ఇండియాతో మ్యాచ్ ఆడము, మేము దీన్ని బాయ్కాట్ చేస్తామని చెప్పి. ఆల్మోస్ట్ ఈ మ్యాచ్ బాయ్కాట్ అయిపోయింది. సో పాయింట్స్ అనేది యాజ్ పర్ ద రూల్స్ వాళ్ళే బాయ్కాట్ చేశారు, కాబట్టి పాయింట్స్ ఇండియాకి వచ్చే అవకాశమే ఉంది, చూడాలి. ఫోర్త్ ఇండియా వర్సెస్ నెదర్లాండ్స్, ఇది కూడా ఒక చిన్న టీం అని చెప్పాలి ఇండియాతో కంపేర్ చేసుకుంటే. ఇది February 8th నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతుంది, అహ్మదాబాద్. అండ్ ఇప్పుడు ఉన్న టాప్ 4 మ్యాచ్, అంటే మనకి ఇండియా మ్యాచ్ ఏవైతే ఉన్నాయి 4 మ్యాచెస్, పాకిస్తాన్తో మ్యాచ్ ఉన్నా లేకపోయినా అది పక్కన పెడితే అన్నీ కూడా మనం గెలిచే మ్యాచెసే. సో ఇప్పుడు ఈ T20 వరల్డ్ కప్ లో ఫస్ట్ స్పాట్ ఎవరికైతే అక్కడ ఉందో అది ఖచ్చితంగా ఇండియాకే. ఇండియానే ఫస్ట్ సెమీఫైనల్, అంటే ఫస్ట్ సెమీఫైనల్ అయ్యే అవకాశం ఉంది. అండ్ ఇండియా తర్వాతనే ఎవరైనా, బికాస్ ఇండియాకి ఇప్పుడున్న రెడ్ హాట్ ఫామ్ లో
ఈ టీమ్స్ అన్నిటిని ఈ టీమ్స్ అన్ని కూడా తట్టుకుంటాయని చెప్పి నేనైతే అనుకోను. గ్యారంటీగా ఒకవేళ పాకిస్తాన్ మ్యాచ్ ఆడినా కూడా పాకిస్తాన్ కూడా మనం ఈజీగా డమ్ చేసే ఉంది. ఎందుకంటే ఛాన్స్. ఎందుకంటే మనకి రైవల్రీ అన్న పేరే గాని వాళ్ళు మన మీద ఎప్పుడూ గెలవలేదు. ఎప్పుడూ కూడా 90-10 రేషియోలోనే ఈ మ్యాచెస్ అనేది అయితే ముందుకెళ్తాయి. 90% మనమే గెలుస్తాం. ఎక్కడో 10% ఎప్పుడో 2022లో అనుకుంటా. సారీ 2021లో ఒకసారి వాళ్ళు మన పైన అయితే గెలిచారు. అంతే, అంతకు మించి లాస్ట్ రీసెంట్ ఫార్మ్స్ చూసుకుంటే ఏమీ లేదు. కేవలం నేషన్స్ బాగా రైవల్రీ కాబట్టి ఈ మ్యాచెస్ కూడా పెద్ద రైవల్రీ అనే పేరు వచ్చింది. కానీ అన్డౌటెడ్లీ క్లీన్ డామినెన్స్ అయితే ఎప్పుడు ఇండియా పాకిస్తాన్ లో ఇండియాదే ఉంటుంది. అండ్ ఇది మన మ్యాచెస్, మన వెన్యూస్ గురించి. సో ఇదండి మన స్క్వాడ్స్, మన ఫిక్చర్స్, మన వెన్యూస్, ఐ మీన్ మనకి ఏమేమి మ్యాచెస్ ఉన్నాయో మనం అన్ని కూడా డిస్కస్ చేసుకున్నాము. సో ఫస్ట్ అయితే మన ఇండియానే ఖచ్చితంగా టాప్ 4 లో ఉంటుంది. మీకు టాప్ 4 ఏమనిపిస్తుందో కింద అయితే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. టాప్ 4 టీమ్స్ ఈ T20 వరల్డ్ కప్ లో. అండ్ డూ సబ్స్క్రైబ్ మీ ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్. ఈ T20 వరల్డ్ కప్ లో T20 వరల్డ్ కప్ అయిపోయేదాకా అనాలిసిస్, టీమ్స్, ప్రెడిక్షన్స్ అన్ని కూడా మనం ఇస్తాం. సో డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేయండి ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్. అండ్ థ్యాంక్ యూ.